హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. దాంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారు కదా? స్పెషల్ ఉందండి. అదేంటో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మటన్ని సాల్ట్ వాటర్లో కడగాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసి కలిపి పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకోండి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోండి. వేగిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ని అందులో వేయండి. వేసి కలుపుకోండి. బాగా ఆయిల్ అనేది మటన్కి, మనం అందులో వేసిన మటన్కి ఆయిల్ అనేది బాగా తగలాలన్నమాట. దాని తర్వాత అలా లో ఫ్లేమ్లోనే దాన్ని ఉడికించుకోండి. మటన్లో ఉన్న వాటర్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. కొంచెం ఇలా ఉడికినట్టుగా మనకి మటన్లో అది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు కొంచెం లైట్గా మీరు పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అలానే లో ఫ్లేమ్లో మటన్ని ఉడికించండి. మటన్ ఆ వాటర్ అనేది మనకి తక్కువైపోతుంది అన్నమాట. ఈ వేడికి మటన్లో ఉన్న వాటర్ అనేది తక్కువైపోయిన తర్వాత మీరు లైట్గా కారం వేసుకోండి. అంటే మీరు తగినంత కారం అందులో వేసుకొని కలుపుకొని ఒక 5 minutes అలానే ఆ కారం అనేది పీసెస్కి బాగా పట్టేలా మంచిగా కలుపుకున్న తర్వాత అలానే ఒక 5 minutes ఉడకనివ్వండి. మటన్ అనేది కొంచెం ఇక ఓకే ఉడుకుతుంది అనే టైంకి ఏం చేయండి అంటే, ఎంత ఎసరు పోసుకోవాలో అంటే కొంచెం తక్కువ గ్రేవీతో తినేవాళ్ళు ఉంటారు, ప్లస్ కొంచెం ఎక్కువగా వాటరీగా తినేవాళ్ళు ఉంటారన్నమాట. సో మీ ఇష్టాన్ని బట్టి ఎసరు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేయండి. నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే మటన్ కర్రీ స్పెషల్గా వండుతున్నామని చెప్పాను కదా అండి. నార్మల్గా అయితే అందరూ ఫస్ట్ అదంతా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ ఇవన్నీ, పసుపు ఇవన్నీ కలిపి పక్కకు పెట్టుకున్న తర్వాత తాలింపు వేస్తారనమాట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసిన తర్వాత తాలింపు వేసి ఆ తర్వాత ఆ పీసెస్ అనేవి కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుంటున్నాం. అండ్ ఇంకొక స్పెషల్ ఏంటంటే దీన్ని కుక్కర్లో వండుతున్నాం అన్నమాట. సో ఈ కుక్కర్లో అలా స్టీమ్లో ఉడికిన కర్రీ ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా విలేజ్ స్టైల్లో ఎలా చేసుకుంటాం కదా విలేజ్ స్టైల్లో, సో ఆ టేస్ట్ అనేది కర్రీకి అనేది వస్తుంది అన్నమాట. చాలామంది మనకి మడ్ వెజల్స్లో కూడా కుక్ చేస్తారు. ఆ టేస్ట్ ఎలా ఉంటుందో సో ఇది కూడా అలానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేశారనుకోండి, ఎప్పుడైనా మటన్ కర్రీని ఇలానే చేద్దామని మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.